చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారమే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం పబ్లిక్తో మమేకమవుతున్నారు. తాజాగా వచ్చినటువంటి అనేక కంప్లైంట్లు వైసీపీ నేతలు భూములు కబ్జా చేశారని ఒకళ్ళు, ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా డ్వాక్రా రుణాలు తీసుకున్నారు మరొకళ్ళు, ఇలా జిల్లాలకు చెందిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, దివ్యాంగులు, వృద్ధులు చంద్రబాబుని కలిసి సమస్యలు వివరించారు. వెంకటాల చెరువు గ్రామంలో 15 సెంట్ల స్థలాన్ని 23 లక్షలు పెట్టి కొన్నాను. ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్ళి 2021లో తిరిగి వచ్చి అప్పటికే వైకాపా చెందిన మా బంధువులు నా స్థలం చుట్టూ ఉన్న కంచెను తొలగించారు. అవతల వైపు ఉన్న భూమిని నా స్థలంలో నుంచి దారేశారు. నేను చనిపోయానని మిగిలిన భూమిని నా సోదరి కుమారుడి పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించారు. దాన్ని ప్రభుత్వ పట్టా భూముల్లో కలిపేశారు. వచ్చిన పరిహారాన్ని తీసుకున్నారు. ఇప్పుడు 60 లక్షలు చెల్లిస్తేనే ఆ స్థలాన్ని అప్పగిస్తామన్నారు. పైగా నా మీద కేసులు పెట్టి కోర్టులు చుట్టూ తిప్పుతున్నారంటూ ఆచంట నియోజకవర్గానికి చెందిన పిల్లి పార్వతి చంద్రబాబు దగ్గర కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు గ్రూప్ సభ్యుల అనుమతి లేకుండా యానిమేటర్లే బ్యాంకుల్లో 30 లక్షలు రుణం తీసుకున్నారని చిలకలూరుపేట నియోజకవర్గం తిమ్మాపురం డ్వాక్రా సంఘం సభ్యులు ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేశారు. 5 నెలల్లో సొమ్మును చెల్లిస్తామన్నారు. పోలీసులకు కంప్లైంట్ చేసి తర్వాత పోలీసులతో కుమ్మక్కై మమ్మల్ని బెదిరిస్తున్నారు, రుణం సొమ్ము చెల్లించాలని బ్యాంక్ అధికారులే మా మీద ఒత్తిడి తెస్తున్నారు అంటూ అనిపించారు. అసలు ఇట్లాంటి దుర్మార్గం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటి దాని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరిపించాల్సి ఉంది.